ఇక డీటెయిల్స్లోకి వెళితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా నిరంతరం కృషి చేస్తుందని సాగర్ ఎమ్మెల్యే జైవీర్ అన్నారు. అనుముల మండల రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ సంబరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి వీక్షించారు. హాలియా ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే జైవీర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీని వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని వాగ్దానాలను పూర్తి చేస్తుందన్నారు. తద్వారా మీ టీంలో ఉన్నటువంటి మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రైతు లోకానికి ఒక పెద్ద పండుగ. భారతదేశ రాజకీయాల్లో కూడా ఒకే ఒక్కసారి మంత్రి భట్టి గారు ఆయన కూడా నిద్ర లేకుండా చాలా రైతులు గడిపారని చెప్పారు. తప్పకుండా మీకు ఇద్దరి కష్టం భరించాలని ఆ రకంగా మన అధికారులు చీఫ్ సెషన్స్ జరగండి కొంచెం జరగండి అమ్మా, మీరు కొంచెం జరగండి. సార్ ఒక నిమిషం. రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క రైతుకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన కార్యకర్తలకి, ఓటర్లకి మరొకసారి పేరు పేరున వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే తప్పని పార్టీ అని గతంలో ఎన్నోసార్లు నిరూపించడం. 2004లో సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న దాన్ని నిలబెట్టుకున్న మనం. మొన్న ఎలక్షన్లో భాగంగా రాహుల్ గాంధీ గారు గత ఏడాది వరంగల్లో మళ్ళీ రైతు డిక్లరేషన్ కింద 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే చేస్తామో మనం ప్రభుత్వంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లో చేసి చూపిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులు గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమానికి, వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధికి పాటుపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కూడా రుణమాఫీ చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ. గతంలో రైతులకి ఉచితంగా విద్యుత్ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా రైతులకు ఎప్పుడు అండదండగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ రైతులందరూ కూడా అండదండగా నిలవాలని, వాళ్ళ చల్లని ఆశీర్వాదాలు మాకు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు మన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వస్తే ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఈ రైతు రుణమాఫీ కింద 17,176 మంది రైతులకి 92 కోట్ల రూపాయల రుణమాఫీ